TS99 కి స్వాగతం. పాపన్నపేట తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఏడుపాయల అమ్మవారికి మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఏడుపాయల దుర్గమ్మ తల్లిని అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. జాతర మొదటి రోజు శివరాత్రి సందర్భంగా భక్తులు మంజిరా నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకుని శివ దీక్షలు చేపడతారు. సాయంత్రం దీక్షలు విరమిస్తారు. మెదక్ జిల్లా ప్రజలకందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున మరి మన మెదక్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి, భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు, అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి, దైవస్థానం బోర్డు తరఫున కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి, 3 రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, RWS డిపార్ట్మెంట్, దైవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చింతలతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా, మరి అమ్మవారు దీవించే విధంగా, వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇక్కడ నుంచి వెళ్లే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.